ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 4వ అధ్యాయం దివ్య జ్ఞానము 23వ శ్లోకం నుండి. గత సజ్ఞస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయ చరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. భౌతిక ప్రకృతి త్రిగుణముల పట్ల అనాసక్తుడై దివ్య జ్ఞానమున సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్య జ్ఞానములోనే విలీనమగును. పూర్తి కృష్ణ చైతన్యవంతుడు అన్ని రకాల ద్వంద్వముల నుండి విముక్తుడై క్రమముగా భౌతిక త్రిగుణముల సంపర్కం నుండి విడివడును. శ్రీకృష్ణుని సంబంధ విషయంలో తన నిజస్థితిని ఎరిగి ఉండుట చేత అతడు ముక్తిని సాధించవచ్చును. అట్లు అతని మనస్సు ఎన్నడూను కృష్ణ చైతన్యం నుండి మరలించబడదు. అందుకు ఫలితముగా అతడు ఏమి చేసినను అది విష్ణువైన శ్రీకృష్ణుని కొరకే చేయబడుతూ ఉండును. కనుకనే అతడు చెయ్యు కర్మలన్నీ సాంకేతికములుగా యజ్ఞములే అగును. ఎందుకనగా యజ్ఞము పరమ పురుషుడైన విష్ణువు లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకై ఉద్దేశించబడెను. అట్టి యజ్ఞరూప కర్మ ఫలములన్నీ నిశ్చయముగా దివ్యత్వములోనే లీనమగుట చేత వాటిని ఆచరించు వారెవ్వరునూ కర్మ పరిణామములచే ప్రభావితులు కాలేరు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్భగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మ అవిర్బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కృష్ణ చైతన్యమున సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొంది తీరుతాడు. స్వీకరించబడునది మరియు సమర్పించబడునది రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలలో అతడు పూర్తిగా లగ్నమై ఉండుటయే అందుకు కారణము. కృష్ణ చైతన్యంతో కూడిన కర్మలు ఏ విధముగా మానవుని చివరకు ఆధ్యాత్మిక గమ్యం వైపుకు నడిపించునో ఇక్కడ వివరించబడినది. కృష్ణ చైతన్యంలో వివిధ రకముల కార్యకలాపములు కలవు. అవన్నీ రాబో శ్లోకంలో వివరించబడినవి. కానీ ప్రస్తుతము కృష్ణ చైతన్య సిద్ధాంతము మాత్రమే వివరించబడింది. భౌతికత్వంలో బద్ధుడైన బుద్ధజీవికి భౌతిక భావనతోనే కర్మ చేయవలసి వచ్చినను ఏదో విధముగా అట్టి వాతావరణం నుండి అతడు బయటపడవలను. బద్ధజీవుడు అట్లు భౌతిక వాతావరణం నుండి బయటపడు విధానమే కృష్ణ చైతన్యము. ఉదాహరణకు పాల పదార్థాలను అతిగా భుజించుట చేత కలిగే అజీర్ణ వ్యాధిచే బాధపడు రోగి మరొక పాల పదార్థముతో అనగా పెరుగు వంటి వాటితో ఆరోగ్యమును తిరిగి పొందవచ్చును. ఇక్కడ భగవద్గీతలో చెప్పబడినట్లు భౌతిక భావనలో మునిగిన బద్ధజీవుని కృష్ణ చైతన్యంతో బాగుపరచవచ్చును. ఈ విధానము సాధారణంగా యజ్ఞము లేక విష్ణువు లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు చేయబడు కర్మగా తెలియబడు. భౌతిక జగత్తులోని కర్మలు ఎంత అధికముగా కృష్ణ చైతన్యములో అనగా విష్ణువు కొరకై నిర్వహించబడునో అంత అధికముగా పూర్తి వాతావరణము ఆధ్యాత్మికముగా రూపొందగలదు. బ్రహ్మము అనగా ఆధ్యాత్మికము అని అర్థం. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మం. అతని దివ్య శరీర కాంతియే ఆధ్యాత్మిక తేజమైన బ్రహ్మజ్యోతిగా పిలువబడును.
స్థితిని కలిగిన ప్రతిదీ ఆ బ్రహ్మజ్యోతిలోనే నిలిచి ఉంటుంది. కానీ అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగము చేత కప్పబడినప్పుడు భౌతికముగా పిలువబడును. ఈ భౌతిక తెరను కృష్ణ చైతన్యంతో వెంటనే తొలగించవచ్చును. అట్లు కృష్ణ చైతన్యముతో అర్పించబడిన వస్తువును, అట్లు అర్పించబడిన దానిని గ్రహించు విధానమును, అర్పించువాడును దాని ఫలితములన్నీ బ్రహ్మము లేక పరతత్వమే అనబడును. మాయచే ఆవరించబడినట్లు కనిపించు బ్రహ్మము భౌతిక పదార్థముగా పిలువబడును. బ్రహ్మము కొరకు వినియోగించబడిన భౌతిక పదార్థము తన ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. భ్రాంతిపూరితమైన చైతన్యమును బ్రహ్మముగా మార్చుటయే కృష్ణ చైతన్య విధానము. అట్టి కృష్ణ చైతన్యంలో మనస్సు పూర్తిగా లగ్నమయ్యే స్థితి సమాధిగా పిలువబడును. అట్టి ఆధ్యాత్మిక స్థితిలో చేయబడు సమస్తము యజ్ఞము లేక భగవానుని కొరకు చేయబడు సేవ అనబడును. కనుక అట్టి ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో అర్పించువాడు, అర్పణము లేక నిర్వహించువారు, ఫలము లేక అంతిమ లాభము సర్వము పరబ్రహ్మముతో ఏకమగును. అదే కృష్ణ చైతన్య విధానం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం యజ్ఞైనవో పజుహ్వతి. కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను చక్కగా పూజిస్తారు. మరికొందరు పరబ్రహ్మము అను అగ్నిలో హోమము చేయుదురు. పైన వివరించబడినట్లుగా కృష్ణ చైతన్యంలో విద్యుక్త ధర్మ నిర్వహణలో నెలకొనిన వ్యక్తి పరిపూర్ణ యోగి లేక ఉత్తమ యోగిగా కూడా పిలువబడతాడు. కానీ దైవతార్చనలో అటువంటి యజ్ఞములను చేసేవారు కూడా కొందరు గలరు. పరబ్రహ్మమును లేక నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు మరికొందరు ఉంటారు. ఆ విధముగా వివిధ వర్గములను అనుసరించి వివిధ రకముల యజ్ఞములు గలవు. కానీ వివిధ రకముల కర్తల ద్వారా చేయబడు అట్టి యజ్ఞములలోని వివిధ వర్గములు కేవలము యజ్ఞము యొక్క బాహ్య వర్గీకరణను మాత్రమే సూచించును. కానీ నిజానికి యజ్ఞం అనగా యజ్ఞుడు అను పిలువబడు దేవాది దేవుని అనగా విష్ణువు ప్రీత్యర్థం చేయబడినది. కనుక వివిధ రకములైన యజ్ఞములన్నింటినీ రెండు ప్రధాన తరగతులుగా విభజించవచ్చును. ఒకటి లౌకిక సంపదల కొరకై చేయబడే యజ్ఞము, మరొకటి దివ్య జ్ఞాన ప్రాప్తి కొరకు చేయబడే యజ్ఞం. కృష్ణ చైతన్యవంతులు దేవాది దేవుని ప్రీతి కొరకై భౌతిక వస్తువులన్నింటినీ త్యజిస్తారు. తాత్కాలిక సుఖమును ఆశించేవారు తమ భౌతికార్థములను ఇంద్రుడు, సూర్యుడు వంటి దేవతల ప్రీతికై అర్పిస్తారు. ఇతరులైన నిరాకారవాదులు నిరాకార బ్రహ్మములో లీనమగుట ద్వారా తమ వ్యక్తిత్వమును అర్పిస్తారు. భౌతిక జగత్తును పాలించుట మరియు దానిలో వెలుగు, జలము, ఉష్ణము వంటి వాటిని సమకూర్చుటకు దేవాది దేవుని చేత నియమించబడినట్టి శక్తిమంతులైన జీవులే ఈ వివిధ రకముల దేవతలు. భౌతిక లాభములలో ఆసక్తి కలిగినట్టి వారు వైదిక కర్మకాండలను అనుసరించి చేయబడు వివిధ యజ్ఞముల ద్వారా అట్టి దేవతలను పూజిస్తారు. అట్టి వారు బహీశ్వరవాదులు లేక పలు దేవతలను విశ్వసించువారుగా పిలువబడతారు. కానీ కొందరు దేవతల రూపములను తాత్కాలికములుగా భావించి పరతత్వము యొక్క నిరాకార తత్వమును ఉపాసిస్తూ బ్రహ్మాగ్నిలో తమ వ్యక్తిత్వమును ఆహుతి చేసి బ్రహ్మములో లీనమవుతూ ఉంటారు. అట్టి నిరాకారవాదులు భగవానుని దివ్య స్వభావమును అవగాహన చేసుకునుట కొరకై చేయు తాత్విక కల్పనలలో తమ కాలమును వినియోగిస్తారు. ఈ విషయములో కామ్య కర్మలను చేయువారు తమ భోగానుభూతి కొరకు తమ వద్ద గల భౌతికార్థములను అర్పించగా,
మాయావాదులు పరబ్రహ్మములో లీనమయ్యే ఉద్దేశంతో తమ భౌతిక ఉపాధులను అర్పింతురని మరో మాటలో చెప్పవచ్చు. అట్టి నిరాకారవాదికి పరబ్రహ్మమే యజ్ఞగుండము మరియు వ్యక్తిత్వమే బ్రహ్మాగ్నిలో అర్పించబడి ఆహుతి. ఏమైనను అర్జునుని వంటి కృష్ణ చైతన్యవంతుడు కేవలము శ్రీకృష్ణుని ప్రీతి కొరకై సర్వస్వమును సమర్పించును. ఈ విధముగా అతని భౌతిక సంపదలు మరియు ఆత్మ సమస్తము శ్రీకృష్ణునకు అర్పించబడును. ఈ విధముగా అతడు ఉత్తమ శ్రేణి యోగి. ఏమైనను అతడు తన వ్యక్తిత్వమునెన్నడును కోల్పోడు.